బాలకృష్ణ తీస్తానన్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాలో విలన్ ఎవరు, హీరో ఎవరు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు ఎన్టీఆర్కు అన్యాయం జరిగింది చూపించకుండా చంద్రబాబుని హీరో చేస్తే కోర్టుకెళ్తానని వార్నింగ్ ఇచ్చారు లక్ష్మీ పార్వతి. మరోవైపు ఈ సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతే విలన్ అని మండిపడ్డారు బోండా ఉమా. ఇవాళ ఉదయం టీవీ9 న్యూస్ వాచ్లో బాలయ్య సినిమాలో విలన్ ఎవరు అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. లక్ష్మీ పార్వతి ఒక కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చింది. మీరు ప్రచారం చేసిన ఒక దుర్మార్గ ప్రచారాన్ని బలైపోయినటువంటి స్త్రీ. ఆయన భార్య తప్పు చేస్తుంటే బహిరంగంగా ఆయన శిక్ష వేస్తుండేవాళ్ళు. ఇప్పటికీ చరిత్ర వ్యక్తీకరిస్తారా మీరు? నైతిక హక్కు మీకు ఎక్కడ ఉంది బాబు? మీకు మాట్లాడే నైతిక హక్కే లేదు. ఎన్టీఆర్ పతనం చేసి ఆయన ప్రాణాలు పోవడానికి కారకులైనటువంటి మీ నాయకులు, మీ పార్టీ వ్యక్తులకు విశ్వాసమే లేదు. ఆయన పేరు ఉచ్చరించేటువంటి హక్కు కూడా మీకు లేనటువంటి వాడు మీరు మాట్లాడతారా? ఎన్టీఆర్కు అన్యాయం జరిగింది చూపించకుండా చంద్రబాబుని హీరోని చేస్తే కోర్టుకెళ్తానని వార్నింగ్ ఇచ్చారు లక్ష్మీ పార్వతి. చంద్రబాబు నాయుడు హీరోగా తీస్తే మాత్రం నేను కోర్టుకి వెళ్ళకపోతే చూడండి. ఎన్టీఆర్ భార్యనే కాదు, నేను చెప్తున్నాను, ఛాలెంజ్. నేను ఇదే ఎన్టీఆర్ జరిగిన అన్యాయాన్ని తీయకపోతే మాత్రం నేను కోర్టుకి వెళ్తాను, తప్పనిసరిగా వెళ్తాను. నేను న్యూస్ వాచ్ అయిపోయిన తర్వాత లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ బాలకృష్ణ సినిమాను ఆహ్వానిస్తానన్నారు, కానీ ఎన్టీఆర్కు అన్యాయం జరిగితే మాత్రం పోరాటం చేస్తానన్నారు. నిన్న బాలకృష్ణ అక్కడ నిమ్మకూరులో అనౌన్స్ చేశారు, ఎన్టీఆర్ జీవితం మీద, జీవిత చరిత్ర మీద సినిమా తీస్తానని. సంతోషమైంది, దాన్ని ఆహ్వానించదగిన అంశమే. సంతోషంగా నేను అందరికంటే ముందు నేను స్వాగతం చెప్తాను, అభినందిస్తాను. మరి ఎన్టీఆర్ గారు కొడుకుగా జన్మించినందుకు మీ అదృష్టం అది నిజంగా కూడా. మీకు ధైర్యం ఉంటే తప్పనిసరిగా అన్ని అంశాలను మీరు తీయండి. లేదు అనుకున్నప్పుడు ఆయన గొప్పతనం వరకే, అంతవరకు ఆయన సాధించిన విజయాల వరకే తీసి మీరు అది చూపించండి, అది సంతోషంగా ఆహ్వానిస్తాం. అంతే తప్ప మీరు జరిగిన చరిత్రను మార్చేసి మీ బావ ఏదో చాలా గొప్పవాడు, హీరో, ఈ పార్టీని కాపాడాడు, ఆమె దుష్టశక్తి, ఆమె వల్ల ఇదైనా మీరు తీస్తే మాత్రం నేను అది క్షమించను. దీని మీద నేను 100% కోర్టుకు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకని ముందే మీరు దీని విషయం మీద మీరు ఆలోచించుకోండి. ఏ విధంగా తీసి ప్రజలకు ఒక ఆదర్శమైనటువంటి ఎన్టీఆర్ని చూపిస్తారా, లేదు ఆయన వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళను కూడా నిర్భయంగా మీరు చూపించగలుగుతారా, లేదు దాన్ని మసిబూసి మారేడికాయ చేసి చరిత్రను వక్రగతిలో దాన్ని తల్లక్రిందులుగా చేసి చూపించాలనుకుంటారా? ఆయన భార్య నేను ఇంకా బ్రతికే ఉన్నాను, ఇప్పటి వరకు అదే పోరాటం నేను చేస్తూ ఉన్నాను. ఈ విషయం మీద కూడా నేను పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తాను. ఈ విషయంపై మా ఇన్పుట్ ఎడిటర్ మురళీకృష్ణ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మురళీకృష్ణ, 3 సభ్యుల కమిటీని వేశాను, సినిమాటిక్గా చరిత్రను ఎలా తెరకెక్కించాలి అనే దాని మీద చర్చ జరుగుతోంది అని బాలకృష్ణ చెప్పిన నేపథ్యంలో ఒకవేళ చంద్రబాబును హీరో కింద చూపిస్తే మాత్రం నేను కోర్టుకెళ్తానని చెప్పి లక్ష్మీ పార్వతి అనడాన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ఖచ్చితంగా నిన్న నిమ్మకూరులో బాలయ్య చేసిన ప్రకటన నుంచి రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి చర్చ. ఓపీ ఎన్టీఆర్ లాంటి ఒక మహానుభావుడి సినిమా తీయడం మంచి పరిణామమే అన్నది అన్ని వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి ఒక వ్యక్తి దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసినటువంటి వ్యక్తి, అటువంటి ఒక కీలకమైనటువంటి రాష్ట్రంలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి చిత్రీకరించడం, ఆయన సినిమా రూపంలో తీసుకురావడం ఒక మంచి పరిణామమే. అది అందరూ స్వాగతిస్తాల్సిందే. కానీ ఎన్టీఆర్ చివరి దశలో జరిగినటువంటి అనేక కీలకమైనటువంటి రాజకీయ మలుపులకు సంబంధించి ఏ రకమైనటువంటి అంశాలు ఈ సినిమాలో పొందుపరచబోతున్నారు, ఆయన మరణం ముందు జరిగినటువంటి కొన్ని కీలకమైనటువంటి పరిస్థితులు, ఆయన పదవి పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 94లో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఎలక్ట్ అయిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి రాజకీయ పరిణామాలు జరిగాయి. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని పెళ్లాడడం కానీ, ఆ తర్వాత పార్టీలో ఆమె ఆధిపత్యంని కొంతమంది సహించలేక వ్యతిరేకించినటువంటి క్రమాన్ని కానీ, ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు పార్టీని టేక్ ఓవర్ చేసుకున్నటువంటి క్రమం, ఇవన్నీ కూడా రాజకీయంగా రాష్ట్రంలో అతి కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు. మరి ఆ సందర్భంలో ఎవరిని అందులో విలన్ గా చూపిస్తారు అన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఈ అంశం మీద ఈరోజు ఉదయం న్యూస్ వాచ్ లో డిబేట్ జరుగుతున్నటువంటి సందర్భంలో స్వయంగా లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు న్యూస్ వాచ్ లో. ఆమె చెప్పినటువంటి మాటే మనం ఇంతకుముందు చాలా క్లియర్ గా తన వైఖరిని తేల్చెప్పడం జరిగింది. ఎందుకంటే టీడీపీ వైపు నుంచి వచ్చినటువంటి ఒక ప్రధానమైన విమర్శ, మొత్తం ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి ఒక పెద్ద విలన్, ఆమె పార్టీని తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు అంటూ టీడీపీ తరఫున బోండా ఉమా విమర్శలు చేస్తున్న క్రమంలో లక్ష్మీ పార్వతి ఈ రకంగా రియాక్ట్ అయ్యారు. కాబట్టి
ఇప్పుడు బాలయ్య ఏ సినిమా తీయబోతున్నారు, సినిమాలో ఎన్టీఆర్ పాత్రని తీసుకొచ్చేటువంటి క్రమంలో ఎంతవరకు సినిమాని తీస్తారు అన్నది ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నటువంటి అంశం. ఎందుకంటే కేవలం ఎన్టీఆర్ ఏ రకంగా కష్టపడి నిమ్మకూరులో ఆయన ఒక చిన్న చిట్టు కుటుంబం నుంచి పైకి వచ్చి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఏ రకంగా వచ్చారు, ఆయన సినిమా ప్రస్థానం ఏ రకంగా జరిగింది, రాజకీయాల్లో 9 నెలల్లో పార్టీ పెట్టినటువంటి వెంటనే ముఖ్యమంత్రిగా ఏ రకంగా వచ్చారు, ఇవన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా వ్యతిరేకించారు, ఈ పరిణామాలన్నింటినీ కూడా చూపించి ఆయన ఒక హీరోగా చూపించేటువంటి క్రమానికి వరకే ఈ సినిమాని పరిమితం చేస్తారా, ఆయన సినీ రంగానికి సంబంధించిన అంశాలు అదే రకంగా రాజకీయంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యేటువంటి వరకు ఆయన పరిమితం చేయదలుచుకున్నారు ఈ సినిమాని, లేక ఆయన పూర్తిగా ఆయన చనిపోయేటువంటి వరకు కూడా తీసే ప్రయత్నం చేస్తారా, తీసేటువంటి ప్రయత్నంలో ఏ రకమైనటువంటి అంశాలు వస్తాయంటే ఇక్కడ చూడాల్సిన అంశం. అందరూ కూడా దీని గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలోనే ఈ రోజు న్యూస్ లో తన వైఖరిని చాలా చిన్నబద్దలు కొట్టినట్టు లక్ష్మీభారతికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎన్టీఆర్ జరిగినటువంటి అన్యాయాన్ని గురించి కూడా చూపించాలి, కేవలం తనను ఒక విలన్ గా చూపించి చంద్రబాబు నాయుడు ఒక హీరోగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ ఆధారాలు ఉన్నాయి, వాటి ఆధారంగా తాను కోర్టుకు వెళ్తాను అన్నది లక్ష్మీభారతి చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. చంద్రబాబును హీరోని చేస్తే కోర్టుకు వెళతానని ఎన్టీఆర్ సినిమాపై లక్ష్మీ పార్వతి ఆగ్రహం వెలుబుచ్చితే, ఒకవేళ సినిమాలో విలన్ అంటూ ఉంటే అది లక్ష్మీ పార్వతే అని చెప్పకనే చెప్పారు విజయవాడ తెలుగుదేశం నేత బోండా ఉమ. సో 3 సభ్యుల కమిటీ సినిమా కథను తెరకెక్కించిన తర్వాత కానీ సినిమాలో ఏం చెప్పదలుచుకున్నారు బాలయ్య అనేది తెలిసే అవకాశం లేదు.